సకల జనులకు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. ఆ దరిద్రం ఎట్లుందంటే ఈరోజు మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో ఏ విధంగా అయిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు డిఏలు ఇవ్వలేని పరిస్థితి, పిఆర్సీలు ఇవ్వలేని పరిస్థితి, ఇలా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి, ఈరోజు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. ఈరోజు మరి సంఘాలు ఏమైపోయినాయి? రిటైర్డ్ అయ్యి దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయినా అందులో 95 మంది ఇప్పటికి చనిపోయినా ఈరోజు సంఘాలు మాట్లాడాయి, మానవ హక్కులు మాట్లాడాయి. మరి దీని గురించి సంఘాలు ఏమైపోయాయి? టీఎన్జిఓ ఏమైపోయింది? నేను సెక్రటరీ సచివాలయం ముందు నిలబడి మాట్లాడుతున్నా. టీఎన్జిఓ ఏమైపోయింది? టీజీఓ ఏమైపోయింది? ఉద్యోగ సంఘాలు ఏమైపోయినాయి? ఉపాధ్యాయ సంఘాలు ఏమైపోయినాయి? ఈరోజు పోలీసు అసోసియేషన్లు ఏమైపోయినాయి? ఈ సంఘాలన్నీ ఏమైపోయినాయి? గొడ్డుపోయినాయా? మర్చిపోయినాయా? చచ్చిపోయినాయా? ఏమైపోయినాయి? ఎందుకు మాట్లాడతలేవు? ఇంతమంది చచ్చిపోయినా, ఇంతమంది ఈరోజు పడకల పైన ఉన్నా, ఇంతమంది ఈరోజు మానవ హక్కుల అనేది పూర్తిగా దరిదాపుల లేకుండా అయిపోయినా ఎందుకు మాట్లాడతలేరు? దానిపైన నేను 8 నెలలుగా దాదాపు రిటైర్డ్ అయిన ఉద్యోగుల వాళ్ళ బకాయిలు చెల్లించాలని కాగ్ రిపోర్ట్లో 16,842 కోట్ల రూపాయలు ఆనాడు ఉన్నాయి. దారి మళ్లించి ఫుట్బాల్ ఆడడానికి, నిస్సి ఫుట్బాల్కు, సుందరి మన్ల పోటీలకు, మరి ఈరోజు ఫ్యూచర్ సిటీ అని, గ్లోబల్ సమిట్లని, ఈరోజు రేడియల్ రోడ్లని, త్రిబుల్ రోడ్లని, ఈరోజు రోడ్ నెంబర్ 12లో మరి బ్రిడ్జ్ అని చెప్పి ఈరోజు ప్రకృతిని సర్వనాశనం చేసుకుంటూ అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ ఈరోజు వీళ్ళకి ఇయనికి మాత్రం నన్ను కోసిన రూపాయి ఎల్లది అని అంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు గతంలో ఆల్రెడీ అన్ని విన్నారు, చాలాసార్లు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన, పదే మీరు చూపించి మీ సమయం నేను వృధా చేయదలుచుకోలే. కానీ ఈరోజు నేను సెక్రటరియట్ రానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ ముఖ్య కార్యదర్శి గారికి నేను ఈరోజు పెన్ డౌన్ నోటీస్ ఇవ్వబోతున్నా. పెన్ డౌన్ నోటీస్ దేనికోసం ఇస్తున్నా? ఈరోజు మరో మినీ సకల జనుల సమ్మె జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు 25,400 మంది రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈరోజు కోర్టులు చెప్పినా ఇస్తలేవు. మానవ హక్కుల కమిషన్ మీకు 8 వారాలలో ఇయ్యాలన్నా కానీ ఈ చెవిటి మూగ ప్రభుత్వం, వినలేని ప్రభుత్వం, మాట్లాడలేని ప్రభుత్వం, చూడలేని ప్రభుత్వం, వాళ్ళ మరణాలు చూడలేకపోతున్నాయి, వాళ్ళ సావులు చూడలేకపోతున్నాయి, వాళ్ళ పడగల పైన ఉంటే అవి కూడా వాళ్ళ అర్థనాదాలు వినలేని ప్రభుత్వానికి ఈరోజు కనిపించేలాగున, వినిపించేలాగున వాళ్ళు మూగపోయిన వాళ్ళ గొంతులు మాట్లాడే విధంగా ఈరోజు సకల జనుల సమ్మె మరొకసారి మేము తెరలేపినాం. జూన్ 12వ తారీఖు నుండి ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుందో ఆ రోజుకెళ్ళే ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమానికి మేము సెక్రటరియట్ వేదికగా చేసుకొని ఈరోజు పిలుపునిస్తున్నా. ఇందులో ముఖ్యంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు 25,400 మంది ఈరోజు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా కల్పన తలకాయలు పెట్టి ఈరోజు గదువలు పట్టుకొని మీరు పెన్ డౌన్ కు సహకరించాలని చెప్పి కోరుతున్నా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులు కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నా. నిరుద్యోగులు దేనికోసం పాల్గొనాలంటే ఈరోజు 25,400 మంది రిటైర్డ్ అయితే మరి ఆ ఖాళీలు ఎవరు నింపాలి? ఆ ఖాళీలు నింపాలి కదా, మరి డిమాండ్ ఎవరు చేయాలి? నిరుద్యోగులు చేయాలి. మరి ప్రభుత్వం ఈరోజు 44 సంవత్సరాలకు వయో పరిమితి పెంచింది. మరి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన నోటీసులు ఎంత? ఆ 44 ఏళ్ళలో దాటిపోయి ఈరోజు 49 ఏళ్ళకి వచ్చిండ్రు. కాబట్టి వయో పరిమితి ఈరోజు 49 ఏళ్ళకు పెంచాలి. శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ గారి మరి మానస పుత్రిక, ఆమె మనవరాలైనటువంటి ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చిండ్రు. చాలా చక్కగా చెప్పింది. నిరుద్యోగులారా మీరు భయపడకండి, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారండి, మీరు ఊరికి తిరగండి, కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేపియండి, మీకు ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, సంవత్సరం లోపు 2 లక్షల ఖాళీలా నింపుతామని చెప్పారు. మరి ఏమైపోయింది? ఈరోజు 4,000 నిరుద్యోగ భృతి కాదు కదా, ఈరోజు 2.5 సంవత్సరాలు కానీ 4 పైసలు కూడా ఇయ్యాటి వరకు ఇయ్యలే.